ఏంది ఫిజియోథెరపీ వాటి మెషిన్స్ ఐఎఫ్టీ టెన్స్ అల్ట్రాసౌండ్ అలా అందే కదా అనుకున్న వాళ్ళకి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక 2000 years బిఫోర్ ఒక చిన్న వార్ జరిగింది. దాని వార్లో అయితే ఒక సోల్జర్ బాగా దెబ్బతింది. ఆయన భుజం అయితే బాగా స్టిఫ్ పెయిన్ స్వెల్లింగ్ అలా చాలా ఇబ్బంది పడేవాడు. చేతులు కానీ పైకెత్తులాక అంత కష్టపడేవాడు అనమాట. సో ఆ నొప్పి ఆయన ఎల్లాడుతుంటే ఒక డాక్టర్, ఒక స్పెషలిస్ట్లా ఒక డాక్టర్ అప్పటి కాలంలో ఆ సార్ వచ్చి ఆయనకు కొంచెం మూమెంట్స్, మాన్యువల్ థెరపీ, ఆ స్టిఫ్నెస్ తగ్గడానికి కొన్ని టెక్నిక్స్ లైక్ ఎస్ఐస్ టెక్నిక్స్ అప్లై చేశారు. ఆ ఇంజరీ సోల్జర్ అయితే కొంచెం రికవరీ అయ్యారు. ఈ ఎపిగ్రాఫ్ లిబియాలో ఒక మ్యూజియంలో టిల్ టుడే ఉంది. ఇది 2000 years బిఫోర్ ఉన్న ఒక ఎపిగ్రాఫ్. ఫిజియోథెరపీ ఆ 2000 years బిఫోర్ నుంచి ఉంది అని చెప్పడానికి ఒక పెద్ద ప్రూఫ్ అన్నమాట. ఇది ఫాదర్ ఆఫ్ మెడిసిన్ హిప్పోక్రాటస్. ఆయనే ఫస్ట్ ఫిజియోథెరపీ ప్రాక్టీస్ అని అంటున్నాం. ఎందుకంటే మ్యానిపులేషన్ వల్ల పెయిన్ రిలీఫ్ తీసుకురావడం కనిపెట్టి ఆయన ఆ లైఫ్లో అప్లై చేసి చాలా పేషెంట్స్కి పెయిన్ రిలీఫ్ ఇచ్చేవారు అనమాట. BC 1000 నుంచి చైనాలో అయితే ఫిజియోథెరపీ అప్లై చేశారు. ఎట్లా అంటే ఇప్పుడు ఎస్ఐస్ థెరపీ, మాన్యువల్ థెరపీ, ఇంకా కొంచెం మసాజ్ థెరపీ, ఈ టెక్నిక్స్ ద్వారా ఫిజియోథెరపీ అనేది చైనాలో ఆ కాలం నుంచి ఉన్నది అనమాట. ఇంకా మనం కొంచెం ముందుకు వస్తే వరల్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ వార్ వాళ్ళైతే సోల్జర్స్ చాలా ఇబ్బంది పడారు. మసిల్ ఇంజరీస్, ఫ్రాక్చర్, ఇంకా ఎక్స్ప్లోషన్ వల్ల యాంపుటేషన్ జరగడం, వాళ్ళు పాత లైఫ్కి రీగైన్ చేయడానికి చాలా కష్టపడారు. ఆ టైం కానీ ఈ మాన్యువల్ టెక్నిక్సే చాలా హెల్ప్ఫుల్గా ఉండి వాళ్ళని రీహాబ్ చేసుకొని వాళ్ళు నార్మల్ లైఫ్కి తీసుకొచ్చినాము. దెన్ ఇన్ 1950 పోలియో అటాక్ జరిగింది. 50లో కానీ ఆ చిన్నపిల్లలు పోలియో వల్ల చాలా మంది అటాక్ అయ్యింది. సేమ్ ఈ ఫిజియోథెరపీ అప్పుడు గేట్ ట్రైనింగ్ కానీ, ఎస్ఐస్ థెరపీ, హైడ్రోథెరపీ, ఇలా చాలా ప్రొసీజర్స్ ద్వారా పిల్లలను ఒక్కొక్క అడుగు తీసుకురావడం అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉన్నది ఫిజియోథెరపీ. ఎస్పెషల్లీ కొంచెం ముందుకు వస్తే 1894లో ఫిజియోథెరపీ హాస్పిటల్ అయితే సెపరేట్ డిపార్ట్మెంట్ అని తీసుకురావడం జరిగింది. మరి ఇండియాలో అయితే 1952లో ఫిజియోథెరపీకి సెపరేట్ కాలేజీ నిర్మించారు అనమాట. 1951లో ఇండియా ఫిజియోథెరపీ అసోసియేషన్ అనేది స్టార్ట్ అయింది. టిల్ టుడే అది రన్ అవుతుంది. ఫిజియోథెరపీ ఇప్పుడు వచ్చిన టెక్నిక్ కాదు, ఒక 2000 years బిఫోర్ నుంచి ఇది ఉంది. ఇప్పుడు అది కొంచెం మోడర్న్ సైన్స్గా లైఫ్లో అప్లై చేస్తున్నాను అనమాట. ఎవరైనా ఇప్పుడు మీకు ఫిజియోథెరపీ ఇప్పుడు వచ్చిన టెక్నిక్ చెప్తే ఖచ్చితంగా ఈ స్టోరీ షేర్ చేయండి.